గైస్, ఒకప్పుడు జావాతో ప్రాజెక్ట్ బిల్డ్ చేయాలంటే మనకు బోలెడంత XML ఫైల్స్ కావాల్సి వచ్చేది. ఇంకా మాన్యువల్ కాన్ఫిగరేషన్ అండ్ సర్వర్ సెటప్ వంటి టాస్క్స్తో మనకు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వచ్చేవి. సో అప్పుడు డెవలపర్స్ ఎలా ఫీల్ అయ్యేవాళ్ళంటే జావాతో ప్రాజెక్ట్ బిల్డ్ చేయడం అనేది కొంచెం బోరింగ్గా ఉంటుంది అని ఫీల్ అయ్యేవాళ్ళు. సో ఇక్కడ పైన చెప్పుకున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ మనకు ఒక సొల్యూషన్ అయితే వచ్చింది. అదే స్ప్రింగ్ బూట్. స్ప్రింగ్ బూట్ రాకముందు ఎలా ఉండేదంటే మన ప్రాజెక్ట్ ఫైల్స్లో ఎక్కడ చూసినా XML ఫైల్సే ఉండేవి. నెక్స్ట్ సర్వర్ స్టార్ట్ చేయాలంటే గంటలు టైం అయితే పట్టేది. సో అది డిప్లాయ్మెంట్ స్టేజ్కి వచ్చిందంటే ఇంకా అది మనకు నైట్ మేరే. స్ప్రింగ్ బూట్ రాకముందు ఎలా ఉండిందో చూసాం కదా, ఇప్పుడు స్ప్రింగ్ బూట్ వచ్చిన తర్వాత ఏమైందో చూద్దాం. XML ఫైల్స్ అన్ని జీరో అయిపోయాయి. ఇంకా కాన్ఫిగరేషన్ అంతా ఆటోమేటిక్ అయిపోయింది. వాళ్ళు ఇంకా ఇన్బిల్ట్ సర్వర్స్ని ప్రొవైడ్ చేయడం స్టార్ట్ చేశారు, లైక్ టామ్ క్యాట్, జెట్టి, అండర్టవ్. ఇంకా స్టార్టర్ ప్యాక్స్కి వచ్చేసామంటే వెబ్, JPA సెక్యూరిటీ అంతా రెడీమేడ్ అయిపోయింది. ఇంకా అప్లికేషన్ రన్ చేయడానికి కూడా మనకు ఒక సింగిల్ కమాండ్ అయితే సరిపోతుంది. అదే జావా స్పేస్ -jar స్పేస్ app.jar. ఈ కమాండ్తో మనం హోల్ అప్లికేషన్ అయితే రన్ చేయొచ్చు. నువ్వేమో బిఫోర్ స్ప్రింగ్ బూట్ చెప్పావు, ఆఫ్టర్ స్ప్రింగ్ బూట్ చెప్పావు, మేము అసలు స్ప్రింగ్ బూట్ అన్న ఫ్రేమ్వర్క్ని ఫస్ట్ టైం వింటున్నాం అనేసి అనుకుంటున్నావా? అటైతే ఆగు, ఇప్పుడే చెప్పేస్తాం. స్ప్రింగ్ బూట్ అనేది బేసిక్గా జావా ఫ్రేమ్వర్క్. స్ప్రింగ్ బూట్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ టాస్క్స్ అయితే కొన్ని ఆటోమేట్ చేయబడ్డాయి. లైక్ XML ఫైల్స్ అయితే లేవు. నెక్స్ట్ మాన్యువల్ కాన్ఫిగరేషన్ అండ్ సర్వర్ సెటప్ కాస్త ఆటోమేటిక్ అయిపోయింది. సో ఇక్కడ డెవలపర్స్ బాయిలర్ ప్లేట్ కోడ్ మీద కాస్త కాకుండా ఇక్కడ బిజినెస్ లాజిక్ పైన ఫోకస్ చేయొచ్చు. అసలు మనం స్ప్రింగ్ బూట్ని ఎందుకు యూజ్ చేయాలి? స్ప్రింగ్ బూట్ని యూజ్ చేస్తే మనం అప్లికేషన్స్ని ఫాస్ట్గా డెవలప్ చేస్తాం. లెస్ కోడ్ అండ్ మోర్ అవుట్పుట్ ఉంటుంది. అంటే బాయిలర్ ప్లేట్ మీద మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉండదు. మైక్రో సర్వీసెస్ ఫ్రెండ్లీ. నెక్స్ట్ ప్రొడక్షన్ రెడీ ఫ్యూచర్స్. మన డెవలప్మెంట్కి కావాల్సిన ఫ్యూచర్స్ అన్నీ ప్రీవియస్గానే ఉంటాయి. ఇంకా స్ప్రింగ్ బూట్కి సాలిడ్ కమ్యూనిటీ సపోర్ట్ అయితే ఉంటుంది. అసలు ఇంతకీ మనం ఈ స్ప్రింగ్ బూట్ని ఎక్కడ యూజ్ చేస్తాం? వెబ్ అప్లికేషన్స్ లైక్ స్విగ్గీ, ఫ్లిప్కార్ట్, రెస్ట్ APIs, బ్యాక్ఎండ్ సర్వీసెస్లో మైక్రో సర్వీసెస్ లైక్ నెట్ఫ్లిక్స్ లాంటి స్కేలబుల్ సిస్టమ్స్లో మనం స్ప్రింగ్ బూట్ని యూజ్ చేస్తూ ఉంటాం. క్లౌడ్ యాప్స్, AWS అంటే అమెజాన్ వెబ్ సర్వీస్, అజ్యూర్ ఇంటిగ్రేషన్లో మనం ఈ స్ప్రింగ్ బూట్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాం. కంటెంట్ కోసం మన అకౌంట్ని ఫాలో చేయడం మర్చిపోకండి.